నొక్కి అవతల పడేయాలి అని కనుక బీజేపీ అనుకుంటే విజయసాయి రెడ్డిని ఒక అస్త్రంగా వాడుకుంటుంది గ్యారంటీగా. అవునా? చాలా రహస్యాలు బయట పెట్టించవచ్చు, చాలా ఇష్యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ దాన్ని ఏమంటారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తుంది. జగన్తో సాన్నిహిత్యం మెయింటైన్ చేసినటువంటి గత 5 ఏళ్లలో కూడా తెలుగుదేశాన్ని పతనం కానీ అది జాగ్రత్త ఈ టైంలో కాపాడుతూ వచ్చింది టీడీపీని. ఎందుకని ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఇద్దరు కూడా యాంటీ కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు కాంగ్రెస్కి ఫేవర్గా వెళ్ళారనినే తెలుగుదేశాన్ని ఒక తొక్కు తొక్కింది అప్పుడు. అదే సందర్భంలో ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయరు చంద్రబాబు. కాబట్టి ఇద్దరిని వదులుకోరు వాళ్ళు. వీళ్ళు కాకపోతే వాళ్ళు పవర్లోకి వచ్చిన వాళ్ళకి నష్టంలే. ఇప్పుడు తెలుగుదేశం రకంగా ప్రెషర్ చేస్తుంది అదే వైసీ కేంద్రం మీద, బీజేపీ మీద. జగన్ని పాత కేసులన్నా జైలు వేసేయండి, కొత్త కేసులు పెట్టానా జైలు వేసేయండి. వేసి పడేస్తే ఇక పార్టీ పని అయిపోతుంది. అప్పుడు వాళ్ళందరినీ మీ బీజేపీలోకి తీసుకోండి కావాలంటే. అది అది వాళ్ళకి అది తెలుసు. ఒక అణచివేత పతాక స్థాయికి చేరితే తిరుగుబాటు అవుతుంది అన్నది వాళ్ళకి. బెంగాల్ లాంటి చోట్ల చూశారు, త్రిపుర లాంటి చోట్ల చూశారు, ఒరిస్సా లాంటి చోట్ల చూశారు. వాళ్ళే ఆ ఎదుగుదల అయ్యింది, ఆ తొక్కివేత వాళ్ళు. అట్ట అవ్వాలని వాళ్ళు కోరుకోరు, వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ కోరిక వీళ్ళకు ఉంటుంది. ఇంకోటి, జగన్ని శాంతం తొక్కవతలు పడేస్తారు అనుకోండి, రేపు తెలుగుదేశం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా లైఫ్ ఇస్తుందా, చేతిలో పళ్ళెం పెట్టిస్తుందా? తెలుగుదేశం ఎప్పుడైతే బలపడుద్దో బీజేపీని డామినేట్ చేసే పాత్ర పోషిస్తుంది. క్రిందసారి జరిగింది అదే కదా. తెలుగుదేశం